తెలంగాణలో 6 గ్యారంటీల అమలు కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులపై అటు అధికారిక వర్గాల్లో ఇటు రాష్ట్ర ప్రజానికంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాము కేటాయించిన నిధులతో 6 గ్యారంటీల అమలు జరిగి తీరుతుందని సర్కారు చెబుతుంటే మరికొన్ని నిధులు అవసరమని అధికార వర్గాలు లెక్కలు కడుతున్నాయి. మరోవైపు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయాలంటే ఇప్పుడు బడ్జెట్లో పెట్టిన మొత్తానికి సుమారు 3 రెట్లు ఎక్కువగా నిధులు అవసరమనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, యువ వికాసం ఉన్నాయి. ఈ 6 గ్యారంటీల పరిధిలో మొత్తం 13 పథకాలను అమలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు భారీ స్థాయిలో నిధులు అవసరం కానున్నాయి. 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేయాలంటే ఏటా 1,36,000 కోట్లకు పైనే కావాల్సి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో 6 గ్యారంటీలకు 53,000 కోట్లను మాత్రమే కేటాయించింది. ఈ లెక్కలన్నీ చూస్తుంటే 6 గ్యారంటీల అమలు వ్యవహారం అయోమయంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతు భరోసా గ్యారంటీలో భాగంగా రైతులకు 22,800 కోట్లు, కౌలు రైతులకు 975 కోట్లు, రైతు కూలీలకు 6,240 కోట్లు, ధాన్యం సేకరణ బోనస్కు 6,500 కోట్లు అవసరం పడనుంది. గృహజ్యోతికి సంబంధించి ఉచిత విద్యుత్ అందించడానికి 6,315 కోట్లు, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీని అమలు చేయడానికి 20 లక్షల గృహాలు నిర్మించడానికి ఏటా 20,000 కోట్లు కావాల్సి ఉంటుంది. చేయూత గ్యారంటీ అమలు చేయడానికి పింఛన్లకు 18,240 కోట్లు, దివ్యాంగుల పింఛన్లకు 3,960 కోట్లు, మహాలక్ష్మి గ్యారంటీలో 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 2,500 చొప్పున ఇవ్వటానికి ఏటా 41,700 కోట్లు, వంట గ్యాస్ 500 రూపాయలకే అందించడానికి 4,200 కోట్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం కోసం ఏటా ఆర్టీసీకి 3,600 కోట్లు అవసరం పడనున్నాయి. ఇవి కాకుండా యువ వికాసం గ్యారంటీని అమల్లో భాగంగా విద్యార్థుల ఫీజులు, కోచింగ్ చెల్లింపుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది. దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా 6 గ్యారంటీల అమలు కోసం ఏటా 1,36,000 కోట్లు అవసరం కాగా అందులో 3వ వంతు నిధులు కేటాయించడంపై ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.